హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని దేవరపల్లి వెళ్ళారు. పొగాకు రైతులను పరామర్శించే పేరుతో వెళ్ళి అక్కడ ఒక వికృతమైన కాండ జరిగింది. ఖచ్చితంగా దానిలో నిజాలు మనం చెప్పుకోవాలి. అండ్ త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇన్నాళ్ళు మనకు సర్పంచ్ ఎన్నిక డైరెక్ట్ జరుగుద్ది. అండ్ వార్డు మెంబర్లు ఎన్నుకుంటారు. వార్డు మెంబర్లు అందరూ కలిపి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు కదా. సో ప్రతి ఒక్కరూ 2 ఓట్లు వేయాలి కదా. కానీ ఎంపీటీసీ జడ్పీటీసీలకు అలా కాదు. అండ్ కార్పొరేషన్లో కూడా అలా కాదు. వాళ్ళు కార్పొరేటర్లను లేదంటే ఎంపీటీసీలను ఎన్నుకుంటూ వాళ్ళు ఎంపీపీని, జిల్లా పరిషత్ని, మేయర్ని ఎన్నుకుంటారు కదా. ఈసారి డైరెక్ట్ ఎన్నికలు పెడుతున్నారనమాట. అదొకటి. అలాగే మార్క్ జుకర్బర్గ్, మెటా సంస్థ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోదీకి అండ్ కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గారు అండ్ వారు చేసిన తప్పుకి రియలైజ్ అయ్యారు. నరేంద్ర మోదీ గారు వీడియో డిలీట్ చేసినందుకు అదో అంశం ఉంది. అలాగే ఒక ఎన్ఆర్ఐ మహిళ శైలు తాళ్ళూరి అనుకుంటా పేరు, శైల తాళ్ళూరి, లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్కి చెందిన ఒక మంత్రి తమతో అసభ్యంగా ప్రవర్తించారని. అది సంచలనంగా మారింది. అలాగే కేంద్రం నిన్న పార్లమెంట్లో ఒక నివేదిక బయటపెట్టింది. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆంధ్రప్రదేశ్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐలు ఘనంగా ఉన్నాయి. 2023-24 అంటే వైసీపీ హయాంతో పోలిస్తే టీడీపీ కూటమి వచ్చాక బ్రహ్మాండంగా పెరిగాయి, 5-6 రెట్లు పెరిగాయని సమాధానం ఇచ్చారు. దాంతో వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో అడిగి మరీ సమాధానం చెప్పించుకున్నారు. ఇవన్నీ కూడా మనం చెప్దాం. చాలా అంశాలు కొంచెం క్లియర్గా అనలైజ్ చేస్తాను. నా రిక్వెస్ట్ ఏమిటంటే లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో 4-5 వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీఎం గారు నిన్న విశాఖ ఎకనమిక్ రీజియన్ మీద ఒక మీటింగ్ పెట్టారు, సమీక్ష. తూర్పు పశ్చిమలను కలిపేద్దాం, జాతీయ స్థాయిలో దీనిపైనే చర్చ. మనము అందిపుచ్చుకోవాలి, రోడ్డు రైలు ప్రాజెక్టులను అనుసంధానించాలి, పెట్టుబడులు సాధించాలి. తూర్పు నుంచి పశ్చిమ భారతానికి అనుసంధానతను దృష్టిలో ఉంచుకొని రోడ్డు రైలు మార్గాలను కలిపే ప్రణాళికలు తయారు చేయాలని, పెట్టుబడులు సాధించేలా ప్రాజెక్టులు ఏర్పాటయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్నం రెండు కూడా తీర ప్రాంతాలు, భారతదేశంలోని వివిధ ప్రాంతాలు అనుసంధానం కావాలి. ముఖ్యంగా 4 విమానాశ్రయాలు, 3 పోర్టులను అనుసంధానిస్తే వేగవంతమైన అభివృద్ధితో పాటు పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పారు. మనం చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న ప్రాజెక్టులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రజలకు వివరంగా ఎప్పటికప్పుడు చెప్పాలి అని చెప్పుకొచ్చారు. అలాగే విశాఖ రీజియన్ పరిధిలో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి. ఇదిగోండి, విశాఖ ఆర్థిక రీజియన్లో 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, మైక్రో ప్లానింగ్తో అద్భుత ప్రణాళికలు, ఐటీ డేటా సెంటర్లు, సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా పెట్టుబడులు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా అభివృద్ధి, ఏయూ సహకారంతో ముందుకు, ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీపై ఫోకస్. నిన్న సీఎం చంద్రబాబు గారు పెట్టిన రివ్యూ మీటింగ్లో ఇదే కీలకమైన అంశం అనమాట. అండ్ విశాఖ రీజియన్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉంది, ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. రాబోయే 10 ఏళ్లలో అది జరగబోతోంది. అలాగే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నానికి చెందిన మల్ల విజయ్ కుమార్ గారి ఆఫీసులో అండ్ ఇళ్లలోన ఈడీ సోదాలు జరిగిందండి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో ఇంట్లో లేని మాజీ ఎమ్మెల్యే వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థ పేరుతో ఆర్థిక మోసాలు చేశారంట. 1000 కోట్లు సమీకరించినట్టు ఆయన మీద కేసులు నమోదయ్యాయన్నమాట. విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ్ ప్రసాద్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం బుధవారం సోదాలు చేసింది. ఉదయం 6 గంటల సమయంలో 2 వాహనాల్లో బీహార్కు చెందిన 6 అధికారులు సీతమ్మధార కేఆర్ఎం కాలనీలో విజయ్ ప్రసాద్ ఇంట్లోకి ప్రవేశించారు. సోదాలు సాగుతున్న సమయంలో ప్రధాన గేట్లు మూసివేసి కేంద్ర భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈడీ సోదాల సమయంలో ఆయన ఇంట్లో లేరు, బంధువులు మాత్రమే లోపల ఉన్నారు. అధికారులు ఇంట్లో కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. సో రాజకీయ నాయకులు అన్నాక ఒక పార్టీ అని నేను చెప్పను, కానీ చాలామంది పార్టీల నాయకులు లోన్లు తీసుకొని ఎగవేయడం అండ్ ఇటువంటి 1000 కోట్లు సమీకరించి మోసాలు చేయడం అలవాటుగా మారింది. అందులో ఆ పార్టీలో కాస్త ఎక్కువ మంది ఉన్నారు. ఇక పిఠాపురంలోనంట 200 కోట్లతో రోడ్ల నిర్మాణం. పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే అండ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గంలో 200
కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. 2 ఏళ్లలో 100 కోట్లతో 611 రోడ్ల పనులు కూడా పూర్తి చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మొత్తానికి మంగళగిరికి నారా లోకేష్ గారు, పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు దొరకడం ఆ నియోజకవర్గ ప్రజల అదృష్టం నిస్సంకోచంగా చెప్పొచ్చు. నిధులు సాధిస్తున్నారు, నిధులు తీసుకొస్తున్నారు, భారీగా ఖర్చు చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఇస్తున్నారనమాట. మ్యాక్సిమం ఏం చేయగలరో మొత్తం అంతా చేస్తున్నారు. సో ఆ విషయంలో ఖచ్చితంగా వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆ నియోజకవర్గాలు కూడా రూపురేఖలు మారబోతున్నాయి రాబోయే కొన్నేళ్లలో. సో అది లోపల 3వ పేజీలో వేశారు ఫుల్గా. ఇక మోదీ సందేశం ఆపినందుకు జుకర్బర్గ్ క్షమాపణ. పిల్లలపై లైంగిక ఆకృత్యాలు, డీప్ ఫేక్ కంటెంట్ పైన ఒక రకమైన కంటెంట్ ప్రసారానికి భారీగా డబ్బు తీసుకున్నామని అంగీకారం. ఎస్, ఫేస్బుక్ మెటా అంటేనే కమర్షియల్, ఫుల్ కమర్షియల్. వాళ్ళు ఏదైనా వీడియో ప్రమోట్ చేయాలంటే డబ్బులు ఇస్తే విపరీతంగా ప్రమోట్ చేస్తారు, లేకపోతే మంచి రీచ్ ఉన్న ఛానల్ను కూడా ఆపేస్తారు. అసలు మామూలుగా ఉండదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులను ఉద్దేశించి విడుదల చేసిన ఫేస్బుక్ పోస్ట్ను కొంతసేపు నిలిపివేసినందుకు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సోషల్ మీడియా సంస్థల మాతృ సంస్థ మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ బుధవారం క్షమాపణలు కోరారు. డీప్ ఫేక్ కంటెంట్ ప్రసారం చేయడం కూడా తమ వైఫల్యమేనని అంగీకరించిన మెటా కంపెనీ ఉన్నతాధికారులు అందుకు తమను మన్నించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ఒక రకమైన కంటెంట్ను ప్రసారం చేయడానికి తమకు భారీగా డబ్బు వచ్చిన మాట వాస్తవమేనని మెటా తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మన పొలిటీషియన్స్ ఎక్కువగా ఖర్చు పెట్టేది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కోసమే. వాటిల్లో ఏదైనా పోస్ట్ చేసి దాన్ని ప్రమోట్ చేయడానికి విపరీతంగా ఖర్చు పెడతారు. మన వైసీపీ హయాంలో మాజీ మంత్రి గారు ఒక ఆమె ఉన్నారు, మహిళా మంత్రి గారు. ఆమె ఒక కోవిడ్ టైంలో ఎవరో ఒక జ్యూస్ షాప్ నిర్వాహకుడికి 2,000 సాయం చేసి ఆ పోస్ట్ని ₹1,00,000 పెట్టి ప్రమోట్ చేశారు. తెలుసా? ఆమె చేసిన సాయం 2,000, కానీ ఆమె ప్రమోట్ చేసింది ₹1,00,000. సోషల్ మీడియాను అంతగా వాడుకుంటారనమాట మన పొలిటీషియన్స్. ముఖ్యంగా గర్వపడేలా పనిచేయాలి. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర యువత భాగస్వాములు కావాలి. IBM ఫ్యూచర్ నౌ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సేవలు, సాంకేతిక ఆధార ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా విశాఖ ఆవిర్భవిస్తోంది. ఇందుకు IBM ఫ్యూచర్ నౌ సెంటర్ తోడ్పాటు అందిస్తోంది అని చెప్పి నారా లోకేష్ గారు నిన్న దాన్ని పరిశీలించి మాట్లాడారు. అది చూడొచ్చు. సో ఇప్పుడు మనం మరి ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు కూడా వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో ముందుగా వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో ఏం రాశారో చూసి ఓ భాగం ఫస్ట్ ఫోటో వేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ఓ జంక్షన్ సమీపంలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం. ఎస్, ఓ భాగం నిజమే. ఇదిగోండి ఎంతమందిని తీసుకొచ్చారు చూడండి. దేవరపల్లిలో పొగాకు రైతుల పరామర్శ. దానికి ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్న పొగాకు రైతులు వెళ్తే మ్యాక్సిమం ఒక 5,000 మంది ఉంటారు. మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఉంటారు. కానీ ఆ జిల్లా నుంచి మొత్తం వెళ్ళరు. మరోవైపు ఆ చుట్టుపక్కల నియోజకవర్గ వైసీపీ క్యాడర్ వెళ్తే మ్యాక్సిమం ఒక 10,000 మంది ఉంటారు. కానీ దేవరపల్లి అంటే గోపాలపురం నియోజకవర్గం. అక్కడికి దాన్ని ఆనుకుని ఒక 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దాదాపుగా ఒక 30-35 నియోజకవర్గాల నుంచి దాన్ని ఆనుకుని, అంటే అటువైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి 50 ఏంటి 100 కిలోమీటర్లకు పైగా రేడియస్లో ఉన్న అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చాలా నియోజకవర్గాలు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న చాలా నియోజకవర్గాలు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీగా జనాల్ని తరలించి ఇలా జనాల్ని చూపించారు, జనాల్ని పోగేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమే. మొత్తం ఉత్పత్తిలో 21% మాత్రమే కొనుగోలు చేశారు. రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితి ఇది. ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని ఈ ప్రభుత్వాన్ని నిలదీశారు. బాగానే నిలదీశారు. ఏమన్నారంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి స్పీచ్ ఎవరిస్తారో తెలియదు, కంటెంట్ రైటర్ ఎవరో తెలియదు. మేబీ అతను జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ఇదే స్థానంలో ఉండాలి, ఇంతకన్నా అధికారంలోకి వెళ్ళకూడదని కోరుకొని ఆ స్పీచ్ ఇస్తున్నారేమో. కానీ రైస్ తింటే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు రైస్కి గిట్టుబాటు ధర ఎవరు, మామిడి తింటే షుగర్ వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మామిడికి గిట్టుబాటు ధర ఎవరు, పొగాకు తింటే ఆరోగ్యం పాడైపోద్దని గిట్టుబాటు ధర ఎవరు అని ఏదో ఒక రకమైన కామెంట్స్ చేశారు ఆయన. అది చాలామందికి ఎక్కలేదు అండ్ ట్రోల్స్కి గురయ్యారు విపరీతంగా. ఆయన బయటకు వస్తే ట్రోల్స్ మెటీరియల్ ఇవ్వడం అండ్ వైసీపీ వాళ్ళు రచ్చరచ్చ చేయడం ఎక్కువైపోయింది. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి వాళ్ళ సొంత పత్రికలో రాసిన రాతలు.
చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి ప్రజలకు బాధ మనహా ఇంకేమైనా ఉందా? గతంలో రాష్ట్రంలో కిలో పొగాకు సగటు ధర 289, బాబు ప్రభుత్వంలో 214 మాత్రమే. ప్రతి కిలోపై రైతు 75 నష్టపోతున్నాడు. ఇదే దేవరపల్లి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కిలో పొగాకు 326, ఇప్పుడు అక్కడ 236కు పడిపోయింది అని మొత్తం ఇదంతా చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో కూడు దొరకడం లేదు, మీ పాలనలో కడుపు నిండా అన్నం తిన్నాం, చంద్రబాబు ప్రభుత్వంలో మోసపోయాం, మళ్ళీ మీరు వస్తే మా బతుకులు మారేది. పొగాకు వేలం కేంద్రంలో వైఎస్ జగన్తో గోడు వేలబోసుకున్న రైతులంట. అలాగే తొక్కిసలాట జరగాలి, జగన్ పైకి తోయాలి. వైఎస్ జగన్ పర్యటనలో సర్కారు పెద్దల కుతంత్రం, ఫలితంగా అడుగడుగునా భద్రత వైఫల్యం. హెలీప్యాడ్ వద్ద ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించడం, బారికేడ్లను తోసుకొని జగన్ వద్దకు దూసుకొచ్చిన జనం ఉద్దేశపూర్వకంగా రక్షణ కల్పించలేదని తేటతెల్లం. మంది మార్బులని తీసుకురావడం, వాళ్ళకు ముందుగానే ట్రైనింగ్ ఇవ్వడం, మీరు వెళ్ళండి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళిపోండి, బారికేడ్లను తోసుకొని వెళ్ళండి, అది మనం సోషల్ మీడియాలో వైరల్ చేద్దాం, ప్రభుత్వం మీద బురద జల్లుదాం అని చెప్పి ఒక బ్యాచ్ని తీసుకొచ్చి చేస్తారు. దానిలో భాగంగా నిన్న చేసింది అది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండొచ్చుగా. బారికేడ్లను తోసుకొని హెలీప్యాడ్ దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరైనా హెలికాప్టర్లో వెళ్తే మిగిలిన నాయకులకు కూడా వాళ్ళ అభిమానులు అలాగే చేస్తున్నారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళు ఆ బ్యాచ్ను పురమాయిస్తున్నారు ముందుగానే. సో దీనిలో వాస్తవాలు ఏంటనేది, నాణ్యానికి రెండో కోణం ఏంటి అనేది ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇదిగోండి, ప్లీజ్ బయటకు రావద్దు జగన్. వైసీపీ కార్యకర్తలు కొంతమంది రోడ్ల మీద బీరు బాటిళ్ళు మందు తాగడం కూడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మేబీ చాలామంది చూసే ఉంటారు నిన్న. అలాగే కొంతమంది కార్యకర్తలు ఒక టిఫిన్ సెంటర్లోకి వెళ్ళి ఆ టిఫిన్ సెంటర్ను ధ్వంసం చేసి అక్కడ ఉన్న దేవుడి పటాలను కూడా ధ్వంసం చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బయటకు వస్తే జనానికి చుక్కలే. పరామర్శలు, పర్యటనలో విధ్వంసం. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో మూక దాడి, పొగాకు బేళ్లపైకి ఎక్కి తొక్కడంతో చెల్లాచెదురు. రైతులకు సంఘీభావం అంటూ వెళ్ళి వారికే నష్టం. ర్యాలీ పేరిట బల ప్రదర్శనలోనూ వీరంగం. టిఫిన్ సెంటర్లోకి వెళ్ళి డబ్బులు దోపిడీ. పైకి ఎక్కి డ్యాన్సులు చేయడంతో హోటల్ ధ్వంసం. ప్రశ్నించిన మహిళలు, పిల్లలపై దాడి. బైకులకు సైలెన్సర్లు తీసేసి రోడ్లపై గోలగోల. బుల్లెట్తో ఢీకొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలు. చివరకు వైసీపీ రైతులతో మేకప్, జగన్ ప్యాకప్. అధికారంలో ఉండగా జగన్ కాలు బయట పెట్టారంటే పరదాలు కట్టడం, చెట్లు కొట్టడం, రకరకాల ఆంక్షలతో జనానికి చుక్కలు చూపించడం. అధికారం పోయాక జగన్ కాలు బయట పెట్టారంటే రప్ప నినాదాలు, దారి పొడవన రచ్చ, జనానికి చుక్కలు చూపించడం ఇప్పుడు కామన్. పేరు పరామర్శ, తీరు విధ్వంసం. పొంగనూరులో తోతాపూరి మామిడి రైతుల పరామర్శతో నిరసన పేరిట రైతులు మామిడికాయలు రోడ్లపై పోసి ట్రాక్టర్లతో తొక్కించారు. గుంటూరులో మిర్చి యార్డు సందర్శన పేరుతో అక్కడ నానారచ్చ చేశారు. నేడు పొగాకు రైతుల పరామర్శలో రైతులు పొగాకు బేళ్లను ఎక్కి తొక్కి చెల్లాచెదురు చేశారు. ఇదిగోండి పొగాకు బేళ్లను ఏ విధంగా తొక్కారు అనేది ఇక్కడ ఫోటోలతో సహా వేశారు, తొక్కేస్తున్నారు. అలాగే ఈ టిఫిన్ సెంటర్ యజమాని ఈమె కుమార్తె ఇద్దరు కూడా కన్నీరు మున్నీరు అయ్యారు. వైసీపీ కార్యకర్తలు వచ్చి మా టిఫిన్ సెంటర్ని ధ్వంసం చేశారు అని. సో అదే ఈనాడులో కూడా వేశారు, వైసీపీ వాళ్ళు ఏ విధంగా ధ్వంసం చేశారు వాళ్ళ టిఫిన్ సెంటర్నని. ఇదిగోండి అదే అరాచకం, అంతులేని పైశాచకం. వీళ్ళ టిఫిన్ సెంటర్ని ధ్వంసం చేసి ఇదిగోండి చూసారా, టేబుల్స్ అవి పడేసి పైకెక్కి మొత్తం దేవుడి గుళ్ళు అవి దేవుడి పటాలు అవి కూడా తీసి పడేశారు. అలాగే వేలంలో వైకాపా కార్యకర్తలు తొక్కేయడంతో ధ్వంసమైన పొగాకు బేళ్లను సర్దుతున్న సిబ్బంది. అలాగే దేవరపల్లిలో పొగాకు వేలం కేంద్రం ముఖద్వారం వద్ద జగన్ వాహన శ్రేణి ఎదుట వైకాపా శ్రేణులు అత్యుత్సాహం. మాజీ సీఎం జగన్ పర్యటనలో వైకాపా శ్రేణుల వీరంగంతో ప్రజల బెంబేలు. వాహనాలతో స్టంట్లు చేస్తూ రెచ్చిపోయిన మోక. స్టంట్లు అయితే మాత్రం నాకు అర్థం కాని విషయం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో పర్యటనలకు వెళ్తారు, అక్కడేమో ఈ మోకను ఈ బ్యాచ్ని పెడతారు, పెట్టి వాళ్ళు సైలెన్సర్ తీసేసి రప్ప నినాదాలు ఏంటో, ఆ ఫ్లెక్సీలు ఏంటో, ఆ గోల ఏంటో, మరి ఆ పార్టీ ఏం ఆలోచిస్తున్నారో, ఆ పార్టీ వ్యూహకర్త ఎవరో, ఇటువంటి పిఆర్ స్టంట్లు ఎందుకు చేస్తున్నారో జనాలకు అర్థం కావట్లా. పాపం జనాలను ఇబ్బంది పెట్టేస్తున్నారు. బాలికలు క్రీడారంగంలో అడుగు పెట్టాలి, అందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దేశం గర్వించదగ్గ ఛాంపియన్స్ తయారవ్వాలి. పివి సింధు స్పోర్ట్స్ అకాడమీ శంకుస్థాపనలో మంత్రి లోకేష్. ఓకే, కోర్టు నుంచే సాక్షిని అపహరించారంటండి వైసీపీ నాయకులు. కోర్టులో కొందరు పేర్లు చెప్పకపోతే కుమారుణ్ణి బెదిరింపులు, భార్య ఫిర్యాదు అనంతరం వదిలేసిన ఆయన. ఓ కేసులో మేము చెప్పినట్టు చేయకపోతే నీ కుమారుణ్ణి చంపేస్తామంటూ ఓ వ్యక్తిని వైకాపా నాయకులు అపహరించి బెదిరించిన ఘటన తిరుపతిలో బుధవారం జరిగింది. నిందితులు వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులంట. ఇక అమరావతిలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ 731 కోట్లతో ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నిలిట్
సో కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే సంస్థ అమరావతిలో 731 కోట్లతో దేశంలోనే తొలి అత్యాధునిక క్వాంటమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ క్యాంపస్ని ఏర్పాటు చేయబోతుందంటండి. చాలా మంచి విషయం. ఇక వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ రద్దు. అలాగే సీదిరప్పలరాజు గారికి మరో 14 రోజులు రిమాండ్ పొడిగించారు. 10 రోజులు 26.9 లక్షల గృహాలు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై సీఎం సమీక్ష. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఈ 10 రోజులు గడిచిన 10 రోజుల్లో 26 లక్షలు అంటే దగ్గర 27 లక్షల ఇళ్లకు టీడీపీ శ్రేణులు వెళ్ళారంట. ఇక 17వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది, కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే బీజేపీ మీద వ్యతిరేకత వచ్చింది. అండ్ బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గంలో ఓడిపోయారు. దేశం మొత్తం మీద బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇప్పుడు కరెక్ట్ కాదు. ఈ చర్చ అంతా కూడా కాస్త సద్దుమనిగాక ఈ జెడ్ అంటే సీజేపీ ధర్నాలు కాస్త సద్దుమనిగాక చేద్దామని చూస్తున్నారు. మరి మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే కల్పించడానికి పార్లమెంటు ఆమోదం కోసం ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తుంది. 543 లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించి 816కు పెంచే ప్రతిపాదనపైన అడుగులు ముందుకు వేయనుంది. దీనిలో భాగంగానే ప్రధాన విపక్షం కాంగ్రెస్తో సంప్రదింపులు ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ అమిత్ షా పార్లమెంటుకు వచ్చి తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని విపక్షాలు పట్టు విడవకుండా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం సుమారు 50 నిమిషాల సేపు భేటీ అయ్యారు. నాకు తెలిసి అయితే నేను అనుకోవడం జస్ట్ మేబీ ఈ సమావేశాల్లో అంటే ఈ వర్షాకాల సెషన్స్లో అయితే ఈ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం లేదు అని అనుకుంటున్నా. చూడాలి. ఇక 6330 ఎకరాల అగ్రిగోల్డ్ భూములు వేలానికి సిద్ధం. ఈ నెల 11న విధి విధానాలు ఖరారు. సెప్టెంబర్ 15 నుంచి వేలం ప్రక్రియ ప్రారంభిస్తాం. మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడి. రాష్ట్రంలో 6330 ఎకరాలు అగ్రిగోల్డ్ కేసులో అటాచ్ చేసిన భూములను వేలం చేస్తారంటండి. ఇక 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్ అమరావతి. రాజధాని పనులు పరిశీలించిన మంత్రులు నారాయణ, అనిత, కొండపల్లి శ్రీనివాస్. ఎక్కడికి వెళ్ళినా మూలాలు విడవకూడదు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఘనంగా అమృత విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం. పిఠాపురంలో 200 కోట్లతో రోడ్ల నిర్మాణం. పురోగతిలో మరో 70 రహదారుల నిర్మాణం వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం. సూపర్. ఇదంతా చెప్పుకున్నదేగా. పొగాకు రైతులకు అండగా నిలిచింది ఎవరో చర్చకు సిద్ధమా అని జగన్కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. ఇక ఏపీకి 6 రెట్లు పెరిగిన ఎఫ్డీఐలు. 2023-24తో పోలిస్తే 2025-26 నాటికి ఆంధ్రప్రదేశ్లో 6 రెట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 35 రంగాల్లోని 2023-24లో $92.13 మిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా 2025-26 నాటికి అవి $608.59 మిలియన్ చేరాయంటండి. చూసారా ఎంత గ్రోత్ ఉందో. వైసీపీ సిగ్గుపడాల్సిన వార్త. అడిగి మరీ సమాధానం చెప్పించుకున్నారు వైసీపీ వాళ్ళు. ఇక సిట్ అధికారులు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. మూత్రానికే వెళ్ళనీయకుండా రోజంతా నిలబెట్టారు. కనీసం మా పాపతో అయినా మాట్లాడేందుకు అనుమతించండి. కోర్టులో న్యాయాధికారికి ఫిర్యాదు చేసి కన్నీటి పర్యంతమైన హెడ్ కానిస్టేబుల్ నాని సాయికృష్ణ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజు గారికి సహకరించాడు అనే అభియోగాలు ఎదుర్కొని రిమాండ్ ఖైదీగా ఉన్న నాని, హెడ్ కానిస్టేబుల్ నానిని కస్టడీలో సిట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంట. అది రాశారు. ఇక 500 ప్రశ్నలు అడిగిన మౌనమే సమాధానం. ముగిసిన సిఐ నాగరాజు 7 రోజుల కస్టడీ. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు కస్టడీ ముగిసింది. 7 రోజుల పాటు సాగిన విచారణలో దర్యాప్తు బృందం దాదాపు 500 ప్రశ్నలు సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పాల. ఎందుకంటే ఆయన తప్పు చేశాడు. సమాధానం చెప్తే లీగల్గా ఇరుక్కుపోతాడు. అందుకని ఆయన సమాధానం చెప్పట్లేదు. పోలీసులకి ఇంక పెద్ద టాస్క్ అయింది అది నిరూపించడం. ఇక జగన్ పర్యటనలో దేవుళ్ళ ఫోటోలు ధ్వంసం చేయడం బాధాకరం. మంత్రి లోకేష్. జగన్పై కేసులు 13 ఏళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయి. రాజ్యసభలో తెదేపా సభ్యుడు చింతకాయలు విజయ్ న్యాయం అందరికీ సమానంగా లభించాలని, శక్తిమంతులకు సామాన్యులకు వేరువేరుగా ఉండకూడదని తెదేపా ఎంపీ చింతకాయలు విజయ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు సంబంధించిన బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కేసులను ప్రస్తావించారు. ఏపీలో 89 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు అనుమతి. మంచిది.
8 సెకండ్లో నాకు నిద్ర పడుతుంది. భాజపా కొత్త ఎంపీలతో మోదీ. తాను నిద్రకు ఉపక్రమిస్తే 8 సెకండ్లలోపే నిద్ర పడుతుందని. దానికి కారణం ఏంటంటే మానసికంగా ప్రశాంతత ఉండడం, ధ్యానం చేయడం, యోగా చేయడం, అవన్నీ ఆయనకు వరాలు. అందుకే బెడ్ మీదకి వెళ్తే ఉపక్రమిస్తే 8 సెకండ్లో పడుకుని పోతారంట ఆయన. సో అలా ప్రశాంతంగా గాఢ నిద్రలోకి వెళ్తే 4 గంటల నిద్ర చాలు. అదే నరేంద్ర మోదీ గారు ఫాలో అయ్యేది. వచ్చే 5 ఏళ్లలో 500 కొత్త విమానాలు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎందరికో జీవనదానం చేసి నవ్వుతూ వెళ్ళిపోయావా నేస్తాం. దద్దరిల్లిన దుబాయ్ అంటే రామ్మోహన్ నాయుడు గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఫస్ట్ టైం కింజరాపు ఫ్యామిలీ మీద శ్రీకాకుళం పార్లమెంట్లో వ్యతిరేకత రావడం. ఫస్ట్ టైం రామ్మోహన్ నాయుడు గారి మీద ఆ పార్లమెంట్లో వారి సొంత నియోజకవర్గంలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. వైసీపీ సరైన నాయకుడిని పెట్టి సరిగ్గా చేస్తే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. రామ్మోహన్ నాయుడు గారి మీద కూడా ఫస్ట్ టైం విపరీతమైన వ్యతిరేకత ఉంది గ్రౌండ్లో. అంటే మా జిల్లానే కదా చెప్తున్నాను కదా, చాలా దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ. అంటే ఆయన ఎవరికి అందుబాటులో ఉండట్లేదు, ఎవరికి దొరకట్లేదు, ఎవరి ఈ టచ్లో లేరు, అండ్ ఎవరికి పనులు కూడా అవ్వట్లేదు. ఇక గోండాలను పంపి క్షమాపణ చెప్పించారు. 15 ఏళ్ళ అమ్మాయిని వదలలేదు, విద్యార్థులను కొట్టారు, బెదిరించారు. విద్యార్థులపై దాడులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాదే బాధ్యతని, దీనిపై సమాధానం చెప్పే ధైర్యం లేక ఆయన పార్లమెంటుకు రావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. జంజీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల దగ్గర గోండాలను పంపి క్షమాపణలు చెప్పించుకున్నారని, ఈ విషయంలో 15 ఏళ్ళ అమ్మాయిని వదలలేదని ఆరోపించారు. దద్దరిల్లిన దుబాయ్, జబెల్ అలీని కుదిపేసిన పేలుళ్ళు. మరణశిక్షకు భయపడినాం, డిసెంబర్లో నా స్వదేశానికి వెళ్తా. హసీనా. భారత్పై బంగ్లాదేశ్ మండిపాటు. పట్టిసీమ పూర్తి వినియోగానికి కొత్త కేబుల్ అంటండి. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభం. ప్రస్తుతం 7080 క్యూసెక్లే సరఫరా. ఇక బీసీ రక్షణ బిల్లుకు రాబోతోంది, దానికి తుదిరూపిస్తున్నారంట. త్వరలో జిల్లా స్థాయిలో అభిప్రాయాలు సేకరిస్తాం, మంత్రి సవితా వెల్లడి. బీసీ రక్షణ బిల్లుకు సంబంధించి నిన్న సీనియర్ ఎమ్మెల్యేలు అలాగే బీసీ మంత్రులు అందరూ కూడా భేటీ అయ్యి దాన్ని ఎలా తీసుకురావాలి, ముసాయిదా ఎలా రూపొందించాలి, జిల్లా స్థాయిలో అభిప్రాయాల సేకరణకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సో ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే సాక్షిలో ఇదంతా ఆల్మోస్ట్ ఇదే ఉంది. మోదీకి మెటా సారీ చెప్పిన అంశాన్ని ఒకటి సాక్షిలో ప్రస్తావించారు. అలాగే భారతీయ సిమెంట్స్పై పచ్చపగంట. లైమ్ స్టోన్ మైనింగ్కు అడ్డుకట్ట, ఉత్పత్తి నిలిపే కుట్ర. 2 రోజులుగా భారతీయ సిమెంట్స్కు అడ్డంకులు. కార్యకలాపాలను అడ్డుకుంటూ చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు. మైనింగ్ రహదారులకు వాహనాలు అడ్డం, రేయింబవల్లో అక్కడే టీడీపీ మోకల తిష్ట. మైనింగ్ ఆగితే ముడిసరుకు కొరత, 2 రోజుల్లో ప్లాంట్ కార్యకలాపాలపైన ప్రభావం. ప్రత్యక్షంగా 3000 మంది, పరోక్షంగా 12,000 మందికి ప్రమాదం. ఫిర్యాదు చేసినా స్పందించిన అధికార యంత్రాంగం. అల్ట్రాటెక్ తర్వాత ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలే లక్ష్యమా? భారత్లో 7,000 కోట్ల పెట్టుబడి, రాష్ట్రానికి 3,000 కోట్లు పన్నులు చెల్లిస్తున్న సంస్థకు ఈ పరిస్థితి. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఏం సంకేతం ఇస్తున్నారు? వైఎస్ఆర్సీపీ హయాంలో హెరిటేజ్కు ఇలాగే అడ్డుపడి ఉంటే వైసీపీ హయాంలో హెరిటేజ్కు అడ్డుపడ్డారు, కేసులు పెట్టారు, మార్గదర్శి మీద కేసులు పెట్టారు, అడ్డుపడ్డారు. అలాగే ప్రకాశం జిల్లాలో గ్రానైట్, టీడీపీ నాయకులకు చెందిన గ్రానైట్ను అడ్డుకున్నారు, కేసులు పెట్టారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నారు? వైసీపీ హయాంలో జరిగిన పాపాలు. ఇక నీ క్యాబినెట్ను శుభ్రం చేసుకో బ్రో. లోకేష్కు ప్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా తాల్లూరి పోస్టు. సో ఒక మంత్రి గారంట డల్లాస్ పర్యటనలో ఉన్నప్పుడు ఆమె సాయం చెయ్యమని వెళ్తే, పేద పిల్లల కోసం సాయం అడగబోతే అసభ్యంగా ప్రవర్తించారంట ఒక ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్కి చెందిన మంత్రి గారు. ఆ మంత్రి గారికి 2 ఆడపిల్లలు ఉన్నారంట. ఆమె నిన్న సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల్లో అదే వెల్లడించారు. ఆయన పేరు ఇప్పటికే మీకు ఫోన్లో చెప్పాను, కావాలంటే మంత్రి నీచ ప్రవర్తనపై ఆధారాలు ఇస్తాను, నా వద్ద సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి, ఆ మంత్రి వద్ద ఇవి ఉంటాయి, ఫోన్ తీసుకొని చూడండి. ఇలా ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో, ఒంటరిగా రమ్మంటే సాకు చెప్పి తప్పించుకున్నా, పేద పిల్లలకు సాయం ఆగుతుందనే భయంతో ఇన్నాళ్ళు భరించాను అని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు మన క్యాబినెట్లో మంత్రి గారి మీద. సో ఆ మంత్రి గారికి సంబంధించి ఇండైరెక్ట్గా కొన్ని లీక్స్ కూడా ఇచ్చారు. సో ఎవరు అనేది త్వరలో బయటకు వస్తుంది. ఇక 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు, నిరసనల హోరు. తర్వాత నేడు కన్నడ రెబల్స్ కీలక సమావేశం. కర్ణాటక మంత్రివర్గ విస్తరణ తర్వాత అసంతృప్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. క్యాబినెట్లో అవకాశం దక్కన 30 మందికి పైగా ఎమ్మెల్యేలు గురువారం బెంగళూరులో కీలక సమావేశం అంట. పాపం అవక డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకు అనుకూలమైన వ్యక్తులకు క్యాబినెట్లో బెర్త్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. 30 మంది ఎమ్మెల్యేలు రివర్స్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ పేజీకి వెళ్దాంలే. అవే ఫోటోలు వేసి ఉంటారు. కాదు ఇదే సరే. అవినీతి చేతులతో
అనవసర సంతకం. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానదిపై సిగ్నేచర్ బ్రిడ్జ్ ముప్పే తప్ప ఉపయోగం శూన్యం. సీతానగరం కనకదుర్గ ఫ్లైఓవర్ను అనుసంధానిస్తూ 1.1 కిలోమీటర్ల పొడవు నిర్మాణాన్ని డిపిఆర్ తయారీకి టెండర్లో. సో ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానదిపై ఒక సిగ్నేచర్ బ్రిడ్జి కట్టబోతున్నారంట. సో ఇది ఉపయోగం ఉండదు అనేది రాస్తున్నారు సాక్షిలో. ఇక కీలక సంస్కరణలకు హైకోర్టు శ్రీకారం. ఇకపై కింది కోర్టుల్లో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ జరగబోతుందంటండి. ఇక ఓటు దొంగలు వచ్చారు. ప్రకాశంలో తూర్పు వేరాయపాలెంలో ఐటీడీపీ కార్యకర్తల ఇంటింటి సర్వే. వైఎస్ఆర్సీపీ వారి ఓట్లు తొలగించేలా కుట్ర. అడ్డుకున్న గ్రామస్తులు ఫోన్ చేసినా పట్టించుకున్న అధికారులు. భారతీ సిమెంట్స్పై పచ్చపగంట. నీ క్యాబినెట్ శుభ్రం చేసుకో బ్రో. నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికేట్తో డిఎస్సిలో ఉద్యోగాలు నిజమే. ఇందులో క్రీడా సంఘాలతో పాటు శాప్ కార్యాలయం పాత్ర కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం నిన్న మాట్లాడిన మాటలు ఇచ్చారు. ఏంటి ఇక్కడతో ఆపేస్తే ఎలా? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఈ 3 పేజీలు. రామకొండపై రావణ సైన్యం ఇక్కడ ఇచ్చారా? అది ఇక్కడ ఇచ్చారండి. మరో భాగం ఫోటోలు ఇక్కడ ఇచ్చారు. అదే నేను అక్కడ ఒక భాగం ఇచ్చారు కదా, ఇంకో భాగం ఎక్కడ ఇచ్చారా అని చూస్తున్నా. ఈ పేజ్ ఒకటిను, ఈ పేజ్ ఒకటి. ఈ పేజ్ కూడా అదేగా. అదే జంజీ ప్రభంజనం అంట. వైఎస్ జగన్కు యువత బ్రహ్మరథం అంట. ఆ ఫోటోలు వీడియోలు చూపిద్దామా? జంజీ వైసీపీ నిన్న ఆ పర్యటనకు వచ్చిన జంజీ వైన్ షాపుల దగ్గర ఏం చేశారో. దండయాత్ర అది. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చెప్పుకున్నాం. ప్రధాన వీడియో ఇది చెప్పుకున్నాం. ఇది స్థానికం ఇక ప్రత్యక్షమే. ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్కు నేరుగా ఎన్నికలు. సర్పంచ్ తరహాలోనే ప్రజలచే నేరుగా ఎన్నిక. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రజాప్రతినిధులతో ఇప్పటికే సీఎం చర్చలు. ప్రభుత్వాల లక్ష్యంతో ఉత్సవ విగ్రహాలుగా మారిన మండలాధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, అధికారాలు లేని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. స్థానిక సంస్థల బలోపేతానికి సంస్కరణ తేవాలని సర్కారు సంకల్పం. అందుకే ప్రత్యక్ష సమరానికి సిద్ధం. సో ఇక మీద స్థానిక సంస్థలకు కూడా ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. మనం ఇన్నాళ్ళు ఓటు వేసినప్పుడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలకు ప్రతి ఓటరు 2 ఓట్లు వేస్తారు. ఒకటి నేరుగా సర్పంచ్ని ఎన్నుకోవడానికి, రెండోది అక్కడ ఆ వార్డు మెంబర్ని ఎన్నుకోవడానికి 2 ఓట్లు వేస్తారు. ఇలా గెలిచిన వార్డు మెంబర్లు అందరూ కూడా ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు కదా. సో ఇక మీదట అదే ఎంపీటీసీలు ఓట్లు వచ్చేసరికి, పరిషత్తుల ఓట్లు వచ్చేసరికి ఆ ప్రజలు ఒక ఓటే వేస్తారు ఎంపీటీసీ కోసం, అండ్ జెడ్పీటీసీ కోసం ఒక ఓటు వేస్తారు. ఎంపీటీసీలు అందరూ కలిపి ఎంపీపీని ఎన్నుకుంటారు, జెడ్పీటీసీలు అందరూ కలిపి జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. అలా కాకుండా ఇకపై పరిషత్ ఎన్నికల్లో కూడా 2 ఓట్లు వేయాలి. నేరుగా జెడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం 1 ఓటు, అండ్ జెడ్పీటీసీ ఎన్నిక కోసం 1 ఓటు, అండ్ ఎంపీపీ కోసం 1 ఓటు, ఎంపీటీసీ కోసం మరో ఓటు. అలాగే నగరపాలక సంస్థ వీటిల్లో కార్పొరేషన్స్లో కూడా అదే తరహాలో ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది మంచి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం ఇది. ఇక బీసీలకు రక్షణ, బడుగులను వేధిస్తే కఠిన చర్యలు. బీసీ రక్షణ బిల్లు 2026 ముసాయిదా రెడీ. అటు బాధితులకు సమగ్ర న్యాయం, ఇటు నిందితులపై ఒక్కపాదం. ప్రత్యేక కోర్టులు పెట్టి 2 నెలల్లో విచారణ. బాధితులకు ప్రభుత్వ రక్షణ, పరిహారం. నేరం రుజువైతే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపైన వేటు. బిఎన్ఎస్ నేరాలకు ప్రత్యేక షెడ్యూలు. బీసీలపై అవి జరిగితే అదనపు శిక్షలు. మరో హామీ అమలుకు కూటమి సిద్ధం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బీసీ రక్షణ చట్టం తెస్తారు, ఓకే. ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ ఒక రక్షణ చట్టం ఉంది. అంటే దాదాపుగా ఎస్సీ ఎస్టీల పర్సంటేజ్ అరౌండ్ ఒక 18% అనుకుంటున్నా. 18% ఉండొచ్చు, 15 to 18 ఉండొచ్చు. బీసీలు అరౌండ్ 50 to 52% ఉండొచ్చు. అంటే వీళ్ళిద్దరూ కలిపితే 70%. ఎస్సీ ఎస్టీలు, బీసీలు కలిపితే 70%. ముస్లిమ్స్ కూడా బీసీల్లోకే వస్తారు, అండ్ క్రిస్టియన్స్ కూడా బీసీల్లోకే వస్తారు. సో ఇదంతా కలిపితే 75%. సో ఈ 75%కి రక్షణ చట్టాలు, అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి. మరి మిగిలిన 25% మంది పరిస్థితి ఏంటి? అంటే నేను అలాగని వారి కోసం చట్టాలు తెమ్మని నేను అడగట్లా. నా పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. బీసీల కోసం రక్షణ చట్టం తెచ్చారు అంటే ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే అట్రాసిటీ చట్టం, రక్షణ చట్టం ఉందో బీసీలకు కూడా ఉంటుంది. వీళ్ళిద్దరు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. ప్రతి 100 కేసుల్లో 1-2 ఒరిజినల్ కేసులు, జెన్యూన్, మిగిలినవన్నీ ఫేక్ కేసులని దేశవ్యాప్తంగా నివేదికలు చెప్తున్నాయి.
సో ఇప్పుడు బీసీలకు కూడా రక్షణ చట్టం తెచ్చాక నేను ఒక బీసీగా మాట్లాడుతున్నా, ఆ చట్టం దుర్వినియోగం అయితే సో ఈ మొత్తం ఈ 75% మంది కూడా మిగిలిన 25% మందితో వారిని బెదిరించడానికి వాడుకుంటే, బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటే చాలా ఆలోచించాల్సిన పాయింట్. అందుకే నేనేమంటానంటే కంక్లూజన్, చట్టం దుర్వినియోగం చేసినా సరే కేసులు పెడతామని చెప్పాలి. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అంటే ఫేక్ ఫిర్యాదు, ఫేక్ కంప్లైంట్ ఇస్తే, బెదిరించడానికో బ్లాక్మెయిల్ చేయడానికో బిజినెస్ చేయడానికో కొంతమంది ఫేక్ కంప్లైంట్లు ఇస్తారు, అటువంటి ఇస్తే వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టాలి. అలాగే బీసీ రక్షణ చట్టంలో కూడా మీరు నిజంగా బాధితులైతే ఫిర్యాదు చేయండి, బట్ ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఫేక్ కంప్లైంట్లు ఇవ్వద్దు అనే ఒక పాయింట్ కూడా దీనిలో చేర్చాలి. అది చాలా వ్యాలిడ్ పాయింట్. నేను కొంచెం దీని మీద డెప్త్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అనలైజ్ చేస్తాను. నా పాయింట్ కరెక్టా కాదా అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఇక పునర్విభజన, మహిళా రిజర్వేషన్పై మళ్ళీ కసరత్తు, విపక్షాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు. ఓకే, సంయమనం పాటించాలి, శాంతపరచాలి, రాళ్ళు రువున యువతకు బలగాలు నచ్చజెప్పాలి, సర్కారు దూకుడుగా వ్యవహరిస్తే హింస చెలరేగుతుంది, ఏం చేయాలో చట్ట సంస్థలకే బాగా తెలుసు, సుప్రీం. సీజేపీ మార్చిలో హింసకు ప్రేరేపించిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ విచారణ. ఇక శ్రీశైలం నుంచి సీమకు తాగునీరు పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేసిన అధికారులంట మాల్యాల నుంచి హందర్నేవాకు. నిన్న మొన్న సాక్షిలో రాశారు హందర్నేవాకు నీళ్లు లేవని, అదిగో నిన్న విడుదల చేశారంట. పాపం అక్కడ సాక్షి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క నీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేయండి, ఇదిగో బాబు హందర్నేవాకు నీళ్ళు ఇచ్చామని. ఇక జగన్ అక్రమాస్తుల సంగతి ఏంటి చెప్పుకున్నాం. వెల్ఫేర్ ముసుగులో మళ్ళా మహాదంద, 1200 కోట్ల చిట్ ఫండ్ మోసాలు. విశాఖలోని వైసీపీ నేత నివాసం, కార్యాలయాల్లో ఈడీ విస్తృత తనిఖీలు. అక్రమ సొత్తు, షెల్ కంపెనీలకు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు. 1200 కోట్లు సేకరించారంటేనా చిట్ ఫండ్ల పేరిట. ఇక ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తాం, రాజకీయాలు, మీడియా, న్యాయ వ్యవస్థ, ఈసీపై ప్రజలు నమ్మకం కోల్పోయారు, మాపై అంచనాలు పెరిగాయి, వాటన్నింటినీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం. సీజేపీ కోర్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణ చెప్పించడం దారుణం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం. ఓకే, సో ఇవ్వండి న్యూస్ అనాలిసిస్ వీడియోలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆంధ్రప్రభలో కూడా ఆల్మోస్ట్ ఇవే అంశాలు ఉన్నాయి, వేరే అంశాలు అయితే లేవు. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ కొత్త వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా వీడియోని మరో 10 మందికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.